హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు విలేజ్ బాయ్ రైడర్ శివ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే, నేను ఫ్లిప్కార్ట్లో ఒకటైతే బుక్ చేశాను. అదేంటో చూద్దాం రండి. సో ఇదేంటంటే, మనం రైడ్స్కి వెళ్ళినప్పుడు, లాంగ్ టూర్స్ వెళ్ళినప్పుడు అయితే టెంట్ అయితే అవసరం అవుతుంది కదా. సో దానికోసం అని చెప్పి నేను టెంట్ బుక్ చేశాను. ఇది 4 పర్సన్ టెంట్, అంటే మినిమం ఒక ముగ్గురికి సరిపోద్ది. ఇవి బేస్ చేసుకొని టెంట్ అయితే పైకి నిలబడుతుంది. ఈ పిన్స్ అయితే ఇచ్చాడు. ఈ పిన్స్ ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి నేను చెప్తాను మీకు. సో ఇది ఎలా వేస్తారో ఏంటి అని ఒకసారి చెక్ చేసి చూద్దాం. అసలు టెంట్ ఎలా ఉంది, లోపల బాగుందా లేదా అని చెక్ చేసుకొని, ఒకవేళ బాగోకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టుకోవడానికి అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఇలా అయితే ఇచ్చాడు లోపల పెట్టుకోవడానికి. సో మనం ఇలా లోపల పెట్టుకున్న తర్వాత ఈ సైడ్ని హుక్స్ లాగా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇవి ఉన్నాయి కదా, దీంట్లో పెట్టేసుకుంటే, అండ్ ఇట్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఒకసారి ఇట్రా. టమిలేక్ టమిలేక్ లేమా లేగు. సో రెండోది కూడా ఇలా పెట్టుకోవాలి. అటువైపు వచ్చేసి ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే ఏదైనా చిరిగిపోయినా కూడా మనకి నెక్స్ట్ ఇబ్బంది అవుతుంది మళ్ళీ వేసుకోవడానికి. ఓకే, ఇదైతే ఇలా సెట్ చేసుకున్నాము. ఇలా సెట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. సో ఇక్కడ ఇలా దగ్గర ఇక్కడ ఇది ఉంది కదా, ఈ తాళ్ళు అయితే ఇలా టై చేసేయాలి. ఇక్కడ ఇది ఇచ్చాడు కదా, మీకు ఈ పిన్స్ ఎందుకో చెప్తాను కదా. ఇవనేవి ఇక్కడ సింగిల్గా తీసుకొని 4 వైపులా, అంటే ఇప్పుడు మనం సిమెంట్ కాబట్టి అవసరం లేదు, ఇక్కడ మట్టి ఉంటే ఇలా పెట్టుకొని లోపలికి నొక్కేసుకుంటే అయిపోతుంది. పైన మనకి విండ్ రావడానికి అని చెప్పేసి ఇలా నెట్ ఇచ్చాడు. మనకి రైన్ వచ్చినప్పుడు ఇలా పెట్టేసుకుంటే మనకి వర్షం అయితే రాదు. అండ్ వాడు లోపల అంటే 2 సైడ్స్ ఓపెన్ అని ఇచ్చాడు, బట్ మనకి వచ్చినప్పుడు అయితే ఇలా 1 సైడ్ ఓపెన్ వచ్చింది. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. సో గైస్, మనం లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం రండి, అసలు ఎలా ఉంది, సరిపోతుందో లేదా అనేది. లోపలైతే ఇది పడుకోవడానికి అయితే ముగ్గురికి సరిపోవచ్చు. నార్మల్గా కూర్చోడానికి అది కూడా కూర్చోడానికి అయితే 4గురికి సరిపోద్ది. గైస్, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక డోర్ వచ్చేసి మ్యాట్ ఇచ్చాడు, అండ్ సెకండ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఇచ్చాడు. ఫస్ట్ మనం అయితే ఇది ఇలా అయితే వేసుకోవచ్చు. మనకి దోమలు అవి ఏమి రాకుండా. ఒకవేళ వర్షం వస్తున్నప్పుడు అయితే ఫస్ట్ బయట వేసుకొని తర్వాత
ఇదైతే వేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మనకి వర్షం వచ్చినప్పుడు అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఒక మాల్ నుంచి అయితే మీకు వ్యూ చూపిస్తాను చూడండి. ఇదైతే మనం ఎండలో అయితే ఉండలేం, కానీ నైట్ టైము అయితే జస్ట్ పడుకోవడానికి నైట్ టైం అయితే ఓకే. ఇప్పుడు ఎండకైతే ఇలా క్లోజ్ చేసుకొని ఫుల్ చెమటలు అయితే ఎక్కుతున్నాయి నాకు. చూడండి ఒకసారి, నాకైతే ఇలా ఫుల్ సరిపోయింది కాళ్ళు పెట్టుకొని. ఇది మ్యాక్స్ ఇది ముగ్గురికి కూడా సరిపోదు పడుకోవడానికి, ఇద్దరికైతే ఓకే. ఉండలేకపోతున్నా, చెమటలు ఎక్కేస్తున్నా. అబ్బా ఇప్పుడు గాలి వేస్తుంది. ఓకే గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.